కాటారమ్మ కొడుకు కళ్యాణ్ బాబు రైట్, మనమైతే విజయవాడ గాంధీనగర్ లో ఉన్నటువంటి థియేటర్ సెంటర్ లో ఉన్నాం. రచ్చ అంటే నిజంగా ఇదే అని చెప్పాలి. ఈ రేంజ్ లో రచ్చ ఇప్పటి వరకు ఎవరో చూసుంటారని అనుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఆ హైప్ ఏంటో ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ పర్ఫెక్ట్ సినిమా పవన్ కళ్యాణ్ గారికి పడితే ఆ కల్ట్ ఫ్యానిజం ఎలా ఉంటుందో ఈ రోజు నాకు తెలిసి ఓజీకి సంబంధించి చూస్తున్నాం. రికార్డులు ఇప్పటికే అసలు ఓన్లీ ప్రీ రిలీజ్ కి సంబంధించి ఓ రేంజ్ లో రికార్డులు కొట్టింది. ఇప్పటికే దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ ఓన్లీ ప్రీ రిలీజ్ కి సంబంధించే జరిగాయంటే ఇంకెలాంటి రికార్డులు రేపు ఎల్లుండి కొడుతుందో మనం ఊహించడానికి కూడా. చాలా మంది ఉన్నారు, అభిమానులు అడుగుదాం. అసలు భయ్యా ఏంటి, ఎలా అనిపిస్తుంది? ఏమీ లేదు, ఒకటే మాట, ఇదే రివ్యూ. ఇండస్ట్రీ అమ్మ మగుడు కళ్యాణ్ బాబు. పాత పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడో ఈ సినిమాలో అలా చూపిస్తారు పవన్ కళ్యాణ్. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. కెమెరా కొంచెం చూడండి భయ్యా, ఇదే రివ్యూ సినిమాకి. జిందాబాద్ దేవుడు కళ్యాణ్ బాబు, జిందాబాద్ దేవుడు కళ్యాణ్ బాబు, జిందాబాద్ దేవుడు కళ్యాణ్ బాబు, జిందాబాద్ దేవుడు కళ్యాణ్ బాబు. ఏ బ్రేక్లు ఉండవు, ఓన్లీ కళ్యాణ్ అన్న బ్రేక్ మాత్రమే ఉంటది. రేపు ఓన్లీ కళ్యాణ్ అన్న బ్రేక్లే ఉంటాయి. చూసారుగా అడ్వాన్స్ సేల్స్ ఎలా ఉందో. డే 1 కలెక్షన్ బత్తలు పడబోదు. అప్పుడు కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తారు. రోడ్డు పైన పండేస్తాడు రికార్డులు మెగా. కళ్యాణ్ బాబు రోడ్డు పైన పండేస్తాడు ఏ హీరో పనిచేయడు. హరహర వీరమల్లికి బొచ్చులో ఫ్లాప్ అయిపోయిందని బొచ్చులో రాతలు బొచ్చులో మాటలు మాట్లాడారు. ఈ ఓజీతో చూపెడతాం, మమ్మల్ని ఎవరు ఆపేది? కొడకల్లారా గుర్తు పెట్టుకోండి, ఓజీతో రికార్డులు బద్దలు కొడుతున్నాం. అకిరా కూడా ఉంటాడు అంటున్నారు. ఉంటే ఎలా ఉంటది? ఉంటే కొత్త దెంగిచ్చేసిద్ది, మామూలుగా ఉండదు. ఒక్కసారి బాబు వాళ్ళ బాబు వచ్చాడంటే కైటే. కళ్యాణ్ గారి కైట్ చూపెడతాం ఈ సినిమాతో. హరహర వీరమల్లికి బొచ్చులో మాటలు బొచ్చులో రాతలు రాశారు కదా, వాళ్ళందరూ ఈ సినిమాతో రివ్యూ చూడండి. కళ్యాణ్ గారినే తట్టుకోలేము, వాళ్ళ అబ్బాయి దిగితే అసలు ఎలా ఉంటుంది? అబ్బాయి అసలు అంబులెన్స్ పెట్టుకోవడమే ముందు అంతే. ఓజీ అంటేనే కళ్యాణ్ గారు ఓజీ కాస్టింగ్ రిజర్వేషన్ పెంచాలి. అంబటి రాంబాబు గారు అంటే ఈ మధ్య రివ్యూలు ఎత్తున్నారు, సినిమాలకి బాగాలేదు, అది లేదు, ఇది లేదు. ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్తామన్నా కుక్కలు మరుగుతాయి, అది పట్టించుకుంటావా? నేను వెళ్ళి కుక్క, నేను తోపు అని చెప్పుకుంటావా? ఆడు అంతే. అంబటి రాంబాబు అనేవాడు కుక్క. ఎంతమంది బొచ్చులో మాటలు పట్టినా వాళ్ళందరూ కుక్కలే మా దృష్టిలో. అది నా పేరు కార్తికేయ, మా జక్కులనెక్కలం గ్రామం. ఏం లేదు, ఏం చేస్తారు. పెద్ద నాని గారు కూడా బాగా ఈ మధ్యన రివ్యూలు చెప్పుకోవడానికి వచ్చాడు. చెప్పా కానీ ఇప్పుడు అన్నా కన్నా అందరూ కుక్కలే, అందరూ కుక్కలే. లేకపోతే ఏం చెప్తారో వాళ్ళు చెప్పు. అయ్యి తప్ప స్థాయికి ఎవరు తీసుకొచ్చారు? మన పవన్ కళ్యాణ్ అన్న. ఏ తేవాలన్నా ఆయనే. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? అంటే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడారు. అవునన్నా, అప్పుడు ఎలా మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారుకు వచ్చింది అంటే దించాడు, మొత్తాన్ని దించాడు. అందుకనే చేసుకున్నారు వాళ్ళు. ఎలా ఉంటుంది అంటారు? బాక్స్ ఆఫీస్ మొత్తం మోత మోగిపోద్ది. తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు అని ఎందుకు అంటారో చూస్తారు. సినిమా ఎలా ఉంటదని కూడా కాదు, సినిమా ఆల్రెడీ ఆడేసింది ఇంకంతే. సినిమా లెగిసిపోయింది ఇంకంతే. సినిమా అసలు యావరేజ్ స్టాక్ ఫ్లాప్ గీపుకోలేదు. సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులో కొడతానికి కళ్యాణ్ బాబుని చూడటమే ఒక ఫెస్టివల్ మాకు. కళ్యాణ్ బాబు కల్ట్ ఊచకోత. కళ్యాణ్ బాబు రాజ్యానికి ఆయనకి మళ్ళీ రాజుగా తిరిగి వస్తున్నాడు. ఇది పట్టాభిషేకం, ఫెస్టివల్ వైబ్స్. ఓజీ ఫెస్ట్ మాకు పండగ. కళ్యాణ్ బాబు పండగ ఇది. రికార్డులు ఎలా ఉంటాయంట? రికార్డులు ఆల్రెడీ ఇప్పటికే మొదలెట్టేసాంగా. ఇప్పటికే ఆల్రెడీ యుఎస్ లో కొట్టేశాడు, హైదరాబాద్ కొట్టేశాడు, అన్ని రికార్డులు అయిపోయినాయి. ఆల్రెడీ 4 శవపేటికలు రెడీగా పెట్టుకున్నాం. అవ్వగానే థియేటర్ లోనే మార్చేయండి. ఆ హైప్ కి మళ్ళీ వేసిపోద్ది మా సవాలు కూడా. అలా ఉంది. ఆయన చూడని రికార్డులా, ఆయన చూడని స్థాయి అదంతా. ఆయనకి ఆయన ముందు అంతా ఖాళీ కొట్టుకోవడం పనికిరావు ఏమి కూడా. మా కోకల్టి హరిశంకర్ చెప్పినట్టు నీరు, నిప్పు, నింగి, ఆకాశం, అలా కళ్యాణ్ బాబు కూడా శాశ్వతం.
ఆయన లుక్ ఎలా అనిపించింది అసలు? ఇంత ముందు ఇలాంటి క్లాసిక్ లుక్ చూడండి. మాస్ మాస్ ఊర మాస్ ఓచ కోత కళ్యాణ్ బాబు ఓచ కోత చూస్తారు. ఓజీ సుజీత్ బాబు మా ఫ్యాన్స్ అందరూ ఆకలి తీర్చాడు. వచ్చిన ప్రతిదీ ఓజీ నుంచి వచ్చిన ప్రతి సినిమా అంటారా ఈసారి? పర్ఫెక్ట్ కన్నా అంతకు మించే ఓజీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ బ్లాక్ బస్టరే, సినిమా కూడా బ్లాక్ బస్టరే. అకిరా కూడా ఉంటాడు అంటున్నారు లాస్ట్ లో. ఇంకా అంతకు మించి ఇంకా ఆనందం ఇంకోటి ఉండదు మాకు. అకీరా ఉన్నాడంటే ఇంక చాలు, మోస్తానే ఉంటాం. ఫైర్ స్టోమ్ ఇస్ కమింగ్. ఫైర్ స్టోమ్ 15 రోజులకి రెడీగా ఉండాలి. ఇంకా అకీరా ఉంటే మాత్రం అందరూ భోజనాలకి వచ్చేయండి. చెప్పలేదని ఫీల్ అవ్వమాకండి, మేము వండాలి చెప్పడానికి. ఫోన్ చేసి వెళ్ళిపోండి మా ఫోటోల ముందు. రికార్డులో ఆయన పేరు ఉండడం కదా, ఆయన పేరు మీద రికార్డులు ఉంటాయి. కొత్త రికార్డులు సృష్టిస్తాడు ఓజీతో కళ్యాణ్ బాబు. ఏంటి బ్రో ఇది? కాటారమ్మ కొడుకు కళ్యాణ్ బాబు. ఏంటి ఎలా ఉండబోతుంది సినిమా? బాక్స్ ఆఫీస్ బద్దలా ఇద్దే అంతే. ఒక కల్ట్ ఫ్యాన్ అలా సినిమా చూస్తే ఎలా ఉంటుంది చూపిపోతాడు సుజిత్. చూపిస్తారా మొత్తం సినిమా కరెక్ట్ సినిమా పడితే? కళ్యాణ్ కల్ట్ అంటే చూపిస్తాం ఈ సినిమాతో. రికార్డులే ఉండవు, ఏ రికార్డులు ఉండవు అంతే. ఏ రికార్డులు ఉండవు, కల్ట్ మామూలుగా ఉండదు, ఇంకా ఓజీతో మామూలుగా ఉండదు.